ఇక కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంశీని పోలీసులు అక్రమ కేసులో అరెస్టు చేశారని మండిపడుతోంది. ఎక్స్ వేదికగా వైసీపీ స్పందిస్తూ గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుల ముందస్తు బెయిల్పై వంశీ ఉన్నారని తెలిపింది. కేసు పెట్టిన సత్యవర్ధన్ కూడా ఇటీవల తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని వెల్లడించింది వైసీపీ. కానీ మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. చంద్రబాబు ఇంకెన్నాళ్ళు ఈ కక్షపూరిత రాజకీయాలు అని ప్రశ్నిస్తుంది వైసీపీ. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ప్రత్యేకంగా ఇది రెడ్ బుక్లో భాగమైన వంశీ అరెస్ట్ అనుకోవచ్చా? వరుణ్, మొత్తంగా చూసుకోవచ్చు వల్లభనేని వంశీని హైదరాబాద్ లో విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతన్ని హైదరాబాద్ లో మైహోమ్స్ విల్లాలో ఉన్నటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేసి ప్రస్తుతం విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. అయితే మొదటగా వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసే తరుణంలో వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ముందస్తు బెయిల్ మీద నేను ఉన్నాను, అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలని ఎలా ధిక్కరిస్తారని చెప్పేసి కూడా పోలీసులతో వల్లభనేని వంశీ అయితే వాగ్వాదానికి దిగారు. అయితే ఆ తదుపరి ఎట్లా పోలీసులు అది గతంలో అతను టీడీపీ కేంద్ర కార్యాలయంపై చేసినటువంటి దాడిలో ఏడవ నిందితుడిగా ఉన్నారు, ఏడవ ముద్దాయిగా ఉన్నారు. మరి అతన్ని టీడీపీ కేంద్ర కార్యాలయంపై చేసినటువంటి దాడిలో అరెస్ట్ చేస్తానన్నారని చెప్పేసి కూడా ముందుగా వంశీ భావించినప్పటికీ ఆ కేసుకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. గతంలో సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీకి సంబంధించినటువంటి అనుచరులు వంశీ సహకారంతో కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ సంబంధించిన వ్యవహారంలోనే ఈ యొక్క కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ అనేది గతంలో మనం చూడొచ్చు, అసెంబ్లీ సాక్షిగా కూడా అప్పుడు ఉన్నటువంటి సీఎం ఇప్పుడు సీఎం చంద్రబాబుపై కుటుంబ సభ్యులపై అదేవిధంగా ఆరోపణలు కానీ అదేవిధంగా అతని కుటుంబ సభ్యుల్ని తీవ్ర స్థాయిలో అతను విమర్శించినటువంటి విధానాలు తెలుసు. గతం నుంచి కూడా టీడీపీ నాయకులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారని చెప్పి వల్లభనేని వంశీని పై చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నటువంటి తెలిసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర కార్యాలయంపై దాడి కేసులోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారని భావించినప్పటికీ ఆ తర్వాత ఈ యొక్క పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ ఇచ్చినటువంటి కేసు ఆధారంగా కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే గతంలో వల్లభనేని సంబంధించినటువంటి వంశీ అనుచరులు ఆ కేసును కూడా వాపసు తీసుకోవాలని చెప్పేసి బెదిరించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ తల్లి సత్యవర్ధన్ తల్లి మళ్ళీ ఫిర్యాదు చేసేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఆ పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది కాపుగాసి మరి ఎక్కడ ఉంటున్నాడు వల్లభనేని వంశీ అంటే ఎక్కడ ఒక పార్టీకి వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో పూర్తిగా నిఘా పెట్టినటువంటి పోలీసులు హైదరాబాద్ లో పసిగట్టి మరి వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వైసీపీ నాయకులే టార్గెట్ గా కొంత అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో వైసీపీ నాయకులు చూడొచ్చు, వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులపై తీవ్ర విమర్శలు కావచ్చు, అదేవిధంగా అంటే వాడకూడని పదజాలాలు వాడడం, కుటుంబ సభ్యులపై జోలికి వెళ్ళడం, ఇవన్నీ జరిగిన అంశాలు తెలుసు. అప్పుడు లోకేష్ కూడా రెడ్ బుక్ వ్యవహారానికి సంబంధించి గతంలో మాట్లాడడం జరిగింది. మొన్న డల్లాస్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది, రెడ్ బుక్ లో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావును కూడా ఆయన పక్కన నిలబెట్టుకుని వెంకట్రావు చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఒకటే స్పందిస్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా రెడ్ బుక్ వ్యవహారం ఉంది, అరెస్ట్ చేస్తారని ముందుగానే గ్రహించాం, ఎప్పుడూ అరెస్ట్ చేస్తారని అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు అరెస్ట్ చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వల్లభనేని వంశీపై ఇది సత్యవర్ధన్ కేసే కాకుండా మరికొన్ని ఆరోపణలు అదేవిధంగా మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి వల్లభనేని వంశీని విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత మిగిలిన కేసులకు సంబంధించి వాటిని కూడా బయటికి తీసి వాటి పట్ల కూడా విచారణ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతోంది. మరి ఈ రోజు వల్లభనేని వంశీని పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరి విచారణ నిమిత్తం ఈ రోజు పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా, మరి లేకపోతే మరి కోర్టుకి హాజరుపరిచి అక్కడ ఉన్నటువంటి ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఉన్నాయో, సత్యవర్ధన్ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టు ముందు హాజరుపరుస్తారా, లేకపోతే మిగిలిన కేసుల అంశాలు కానీ బయటకు తీసుకురావడం, అదేవిధంగా మరి ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా ఒక కేసు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి ముందస్తు బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో అది కాకుండా రెడ్ మురళి అయితే దాదాపు కూడా ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆల్రెడీ కేసు విత్డ్రా చేసుకున్నారు.
మళ్ళీ ఈ యొక్క కేసును మళ్ళీ పూర్వపురాల్ని పరిశీలించి మళ్ళీ దీని మీద ఆ వంశీ మీద కేసు పెట్టడం ఏంటి అని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ అదేవిధంగా వైసీపీ ఎక్స్ వేదిక కూడా దీని అంతా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. సో నిజంగా అసలు ఎటు నుంచి ఎటు టర్న్ అవుతుంది మరికొద్ది సేపట్లో లేదా పిటిషన్ మీద దీని మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మళ్ళీ అంతలోకి ఇటు సత్యవర్ధన్ అటు విశాఖలో, ఇటు వంశీనేమో ఇటు హైదరాబాద్లో అరెస్ట్ చేసి దీని మళ్ళీ పూర్వపురాలు తవ్వడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? అంటే మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి నాటకీయ పరిణామం అంతా కూడా తెలిసింది. ఎందుకంటే వల్లభనేని వంశీ అనేది ఇప్పుడు వల్లభనేని వంశీపై కేసు పెట్టిన విషయం తెలిసింది. అయితే మొత్తంగా వల్లభనేని వంశీ మీద కేసు పెట్టిన తర్వాత అతను అక్కడ అనుచరులు బెదిరించడం వల్లనే కేసు వాపస్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత తన తల్లి అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ తల్లి తర్వాత ఫిర్యాదు చేసిన మేరకే వాళ్ళు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అంటే రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా అందరికీ తెలిసినటువంటి అంశాలు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీపై టీడీపీకి గతం నుంచి కూడా జరుగుతున్నటువంటి అక్కడ సిచ్యువేషన్స్ కానీ అవన్నీ అందరికీ తెలిసినటువంటి అంశాలు. మొత్తంగా వల్లభనేని వంశీకి సంబంధించి ఇప్పటికి టీడీపీ నాయకులు కూడా స్పందిస్తా ఉన్నారు. ఒక పక్క వైసీపీ నాయకులు ఎట్లయితే ఎక్స్ వేదికగా స్పందిస్తా ఉన్నారో అక్రమ అరెస్ట్ చేయడం ఏంటి, అదేవిధంగా అతన్ని పూర్తి స్థాయిలో కూడా అక్కడ కేసు వాపస్ తీసుకున్నాక కూడా ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక పక్క వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ అతను బెదిరింపులకు గురి చేశాడు, అదేవిధంగా అతన్ని కిడ్నాప్ గురి చేశాడు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురి చేశాడు. అందువల్ల సత్యవర్ధన్ ఆ రోజు కేసు వాపస్ తీసుకోవాల్సి వచ్చింది. అది ఆ తర్వాత కేసు నమోదు చేసిన తర్వాత మళ్ళీ తల్లి ఇట్లా వాళ్ళ పట్ల వాళ్ళతో మాకు ఎప్పటికైనా ఇబ్బందికర వాతావరణం ఉంది, ఇట్లా బెదిరింపులకు గురి చేశారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు మేరకే ఈ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ పట్ల టీడీపీ నాయకులు స్పందిస్తా ఉన్నారు, ఒక పక్క వైసీపీ నాయకులు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. బొత్స సత్యనారాయణ కావచ్చు, అదేవిధంగా రైట్ మురళి అయితే ఆల్రెడీ కూడా అతన్ని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన 24 గంటలలోపే కోర్టులో హాజరుపరచాలి. ప్రస్తుతానికైతే పరమటికైతే చేరుకున్నారు వంశీ. సో అంటే పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారా? అదేవిధంగా SC/ST కేసు కాబట్టి దాదాపు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ రకంగా ఉన్న కేసును బట్టి చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ నుంచి వంశీకి ఏ విధంగా సపోర్ట్ ఉండబోతుంది, ఆ వైసీపీ యొక్క యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్? అంటే మొత్తంగా చూసుకోవచ్చు. ఎందుకంటే సత్యవర్ధన్ కేసుకు సంబంధించి ఇప్పటికే అంటే మీరు చెప్పినట్లుగా 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. కాకపోతే ముందుగా వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసుల దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. వైద్య పరీక్షల్ని నిర్వహించిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడతారు. అయితే ఖచ్చితంగా కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఒక పక్క వైసీపీ నాయకులు అయితే న్యాయ పోరాటం చేస్తాం, ఇది అక్రమమైనటువంటి కేసు కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నటువంటి తరుణంలో మరి ఏ విధంగా ముందుకెళ్తారు? మరి ఇప్పటికే టీడీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో విమర్శిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం ఎవరికి వ్యతిరేకంగా పోదు, ప్రభుత్వం తన చట్టం తన స్థానం తను చేసుకుంటూ పోతుంది. అతను వల్లభనేని గతంలో చాలా అంశాల్లో అతనికి పై కేసులు ఉన్నాయి. అదేవిధంగా అతను సత్యవర్ధన్ పెట్టినటువంటి కేసు పైన పోలీసులు అరెస్ట్ చేశారు తప్పితే మన వ్యక్తిగత కక్షలేం లేవని చెప్పేసి ఒక పక్క టీడీపీ నాయకులు చెప్తా ఉంటే మరో పక్క వైసీపీ నాయకులు మాత్రం కావాలని కక్షపూరితంగా తీసుకుంటారు. ఆల్రెడీ ముందస్తు బెయిల్ అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కోర్టు చెప్పినప్పుడు కూడా ఈ రకంగా అరెస్టులు చేస్తూ మరొక కేసులు బుక్ చేస్తూ ఇట్లా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడకు తరలించారు. విజయవాడ తరలించి ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరి ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు. అట్రాసిటీ కేసు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయంగా పోయి మరి ఏమన్నా పార్టీ తరఫున లాయర్ని కానీ వాళ్ళని మాట్లాడేసి ఆ బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే వైసీపీ నాయకులు అయితే మొదలు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మరి మొత్తంగా మరి ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది? మరి వల్లభనేని వంశీ ఒక్క కేసులోనే నిందితుడిగా చూపెడతారా, లేకపోతే మరి ఏమన్నా గతంలో ఇప్పుడు ఎట్లయితే బోరుగడ్డ అనిలు అట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారో వాళ్ళపై ఇప్పటికే పీడీ యాక్ట్లు పెట్టేసి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క ఏరియాని తిప్పుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వల్లభనేని వంశీ పట్ల కూడా మరికొన్ని కేసులు ఏమన్నా బయటకు తీసి అదే రకంగా ముందుకెళ్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనబడుతుంది. అయితే వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి మరి కొద్దిసేపట్లో ఆ పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం, ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు కావచ్చు, అక్కడ జరిగినటువంటి అంశాలని ఆ పూర్తి స్థాయిలో కూడా బయటపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిన పడమట పోలీసులు పలు సెక్షన్లు అయితే BNS సెక్షన్ 140 అదేవిధంగా 308, 351 రెడ్ విత్
కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సెక్షన్ల మీద అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీపై కేసులు నమోదు చేశారు. మరి ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, మరి కోర్టులో హాజరుపరుస్తారా, మరి కొన్ని కేసులు ఏమన్నా తీసుకొస్తారా, దీన్ని వైసీపీ నాయకులు ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు, మరి టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై ఎటువంటి ఇదిగా వైసీపీ నాయకులు ముందుకెళ్తారు, మరి వల్లభనేని అరెస్టు తర్వాత పరిణామాలు ఎలాగా ఉండవు, అరెస్ట్ అయినది కోర్టులో హాజరుపట్టిన తర్వాత పరిణామాలు ఎలాగ ఉంటాయని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది వారం. రైట్ మురళి, అయితే దాదాపుగా చూసుకున్నట్లయితే ఒక విజయవాడ గన్నవరంలో పేరున్న వ్యక్తి పేరున్న వ్యక్తిలో ఒకరిగా వంశీ చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి గన్నవరంలో అదేవిధంగా విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ సర్దుమరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా, లేదంటే వైసీపీ నేతలు కూడా ప్రస్తుతానికి హోమ్ అరెస్ట్ చేసినట్లు కూడా వార్తలు అందుతా ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ప్రస్తుతం గన్నవరంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? ప్రస్తుతం అంటే ఇప్పుడు పేర్ని నాని అట్లాంటి నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల పోలీసులు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గన్నవరం అంటే కాస్త ఇప్పుడు వల్లభనేని వంశీకి అది ఎప్పటి నుంచో అడ్డా అది అట్లాంటి చోట కూడా కొంతమంది అతని అభిమానులు ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కడికక్కడ కూడా పోలీసులు అయితే కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది బయటకు వస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ కొంతమంది పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులు ఎవరు కూడా వైసీపీ నాయకులు న్యాయ పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది పడమట పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే వల్లభనేని వంశీకి అదేవిధంగా కొడాలి నానికి ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉందో అందరికీ తెలిసిందే. మరి కొద్దిసేపట్లో మరి కొడాలి నాని కూడా దీనిపై స్పందించి కొడాలి నాని కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడుతోంది. ప్రస్తుతం అయితే కొడాలి నాని అందుబాటులో లేకపోవడంతో మరి వస్తారా అనేది తెలియదు. కాకపోతే కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ నాయకుల్ని ఖచ్చితంగా వల్లభనేని వంశీని సందర్శించాలి, దానికి సంబంధించి న్యాయ పోరాటం చేయాలని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే అన్ని అంశాలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు కోర్టుకు హాజరుపరిచిన తర్వాత మరి ఆ జడ్జి ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారు, మళ్ళీ తర్వాత ఆ పోలీసులు మళ్ళీ ఏమన్నా తదుపరిగా కొన్ని వేరే కేసుల విషయంలో వల్లభనేని వంశీని విచారణకు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎట్లా ఉండబోతుంది, ఎట్లా జరగబోతుంది అనేది మాత్రం మరి కొద్దిసేపట్లోనే పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వల్లభనేని వంశీ అంటే కొంత అభిమానగానం ఉంటుంది. అంతగా ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా కొంతమందిని అది హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో గన్నవరంలో కొంత ఇబ్బంది లేకుండా అయితే పోలీసులు చూసుకునేటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా సద్దుమణిగించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే వైద్య పరీక్షలు ముగించుకున్న తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతోంది వారు. రెడ్ మురళి, ఎక్కువగా చూసుకున్నట్లయితే వైసీపీ నేతలే టార్గెట్గా అయ్యే యొక్క అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారంటూ నారా లోకేష్ అన్నారు. ఆ తర్వాత ఇటు పేర్లి నాని, అదేవిధంగా కొడాలి నాని, ఆ తర్వాత వంశీ లాంటి అంటే వైసీపీలో పేరొందిన ప్రతి ఒక్కరి మీద అయితే ఈ యొక్క రకంగా కేసులు నమోదవుతున్నాయి. నిజంగా ఈ యొక్క రెడ్ బుక్ ఒకవేళ ఇదే రెడ్ బుక్ ద్వారానే వల్లభనేని వంశీని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇటు టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది, ఇటు టీడీపీ నాయకులు అసలు ఈ యొక్క వల్లభనేని వంశీ అరెస్ట్ మీద ఏ విధంగా స్పందిస్తున్నారు నేతలందరూ? అంటే ఇప్పుడు ఎక్కడ కూడా రెడ్ బుక్ అనేది లోకేష్ ఒకటే మాట చెప్పారు, రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్యలు కాదు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు ఉండవు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. పేర్ని నాని విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, కొన్ని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడి జరిగినటువంటి అంశాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాల పరంగానే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విచ్చలవిడితనంగా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించారు. వాటికి సంబంధించి ఇప్పుడు న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నాం తప్పితే ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేసే పరిస్థితి అయితే లేదని చెప్పేసి కూడా టీడీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఒక పక్క అయితే వైసీపీ నాయకులు మరి రెడ్ బుక్ ద్వారానే ఇప్పుడు అందరి మీద కేసులు చేస్తా ఉన్నారు. అటు పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా అప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడడం, అదేవిధంగా వ్యక్తిగత విషయాల్లో కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, మరి ఇట్లాంటి అన్ని అంశాలు జరిగాయి కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు చేస్తున్నారని ఖచ్చితంగా వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే అక్కడ జరిగినటువంటి అంశాల పట్ల అతన్ని అదుపులోకి తీసుకుంటారు తప్పితే అక్కడ వ్యక్తిగత కక్షలు లేవు. అక్కడ జరిగిన వాస్తవాలు చూసుకునే పోలీసులు చట్టపరంగా ముందుకెళ్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎందుకంటే 7 నెలల నుంచి వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారు, వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుంటారు, వల్లభనేని వంశీ కనపడకుండా తిరుగుతున్నారని చెప్పేసి గతంలో వార్తలు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి వల్లభనేని అరెస్ట్ చేశారు కాబట్టి మరి ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, మరి రెడ్ బుక్ అమల్లో ఇంకెంతమంది ఉంటారు, మరి వల్లభనేని వంశీ తర్వాత ఇంకెవరన్నా 1 by 1 అదుపులోకి తీసుకుంటారా,
ఎట్లా ఉంటుంది? ఇప్పటికే వల్లభనేని వంశీని గతంలో అక్కడ జరిగినటువంటి కొంత గొడవలకి వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీ ఇంకెవరు ఉంటారు అనేది మాత్రం అంటే ఇప్పుడు సస్పెన్స్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. మరి ఈ కోర్టులో హాజరుపరిచిన తర్వాత తదుపరిగా ఏ విధంగా ఉండబోతుంది, రిమాండ్ ఎన్ని రోజులు ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా విచారణ కోరుకుంటారా, ఆ ప్రస్తుతం పరిణామాలు ఎట్లా ఉంటాయి, వైసీపీ ఎట్లా స్పందించబోతుంది అనేది మాత్రం కొంత వేసి చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. రెడ్ మురళి అయితే మార్గం మధ్యలో వల్లభనేని వంశీకి పోలీసులకు కూడా కొంత వివాదం జరిగినట్లు తెలుస్తూ ఉంది. సో ఇలాంటి వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అసలు? అంటే ముందుగా వల్లభనేని వంశీ ఆ ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి ఆ బెయిల్ ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి పోలీసులతో వాగ్వాదానికి దిగినప్పుడు ఆ కేసుకి ఈ కేసుకు సంబంధం లేదని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్ర కార్యాలయం దాడి కేసులో A7 గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఇప్పటికే ముందస్తు బెయిల్ అతను తీసుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం తప్పితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయానికి అదేవిధంగా మీరు తెచ్చుకున్న ముందస్తు బెయిల్ కేసుకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇది కిడ్నాప్ కు సంబంధించినటువంటి కేసు అని పోలీసులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో కొంత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు సేకరించి ఆ తర్వాత అతన్ని కన్విన్స్ చేసేసుకొని తీసుకొని వస్తున్నట్టుగా తెలుస్తోంది. మీరు కూడా కష్టంగా సహకరించారు, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ పోలీసులు వల్లభనేని వంశీకి హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ కూడా ఆ తర్వాత పూర్తిగా సహకరించి పటమట పోలీస్ స్టేషన్ కి వచ్చినట్లుగా తెలుస్తుంది. వరుణ్, రెడ్ మీరు వెళితే ఫైనల్గా విక్టిమ్గా ఉన్న సత్యవర్ధన్ యొక్క వాగ్మూలం అసలు ఎలా ఉంది? ఆల్రెడీ విత్డ్రా చేసుకున్న కేసుని ఇప్పుడు మళ్ళీ తవ్వి ఈ రకంగా మళ్ళీ కేసులు పెట్టడం, అదేవిధంగా ఇటు గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ కూడా వీళ్ళ యొక్క కాల్ రికార్డింగ్ ఉంది అని అయితే చెప్తున్నారు. సో ఫైనల్గా విక్టిమ్గా ఉన్న సత్యవర్ధన్ యొక్క వాగ్మూలం ఏంటి అసలు? అంటే ముఖ్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే సత్యవర్ధన్ గతంలో అతను కిడ్నాప్ కి ప్రయత్నం చేశారు, అతన్ని హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేశారు, బెదిరింపులకు గురి చేశారని చెప్పేసి సత్యవర్ధన్ కేసు పెట్టిన విషయం వాస్తవం. అయితే మరి కొద్ది రోజుల తర్వాత ఆ కేసును వాపసు తీసుకునే ప్రయత్నం చేశారు సత్యవర్ధన్. అయితే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను మాత్రం పోలీసులు ఒకటే చెప్తా ఉన్నారు. ఎందుకంటే సత్యవర్ధన్ ని వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు బెదిరింపులకు గురి చేయడం కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు అనేది ఒక బయట ఉన్నటువంటి ఆరోపణలు. దానికి సంబంధించినటువంటి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా వాళ్ళ సత్యవర్ధన్ తల్లి పోలీసులకు కూడా అప్పచెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేసి మళ్ళీ సత్యవర్ధన్ ఆ రోజు బెదిరించడం వల్లనే ఆ కేసు వాపసు తీసుకున్నారు తప్ప దాంట్లో వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేస్తున్నట్లుగా వాళ్ళ తల్లి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మళ్ళీ వాపసు తీసుకున్నటువంటి కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి మరి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఆ రోజు అతను కేసు పెట్టిన తర్వాత బెదిరింపులకు గురి కావడం వల్లనే వాపసు తీసుకోవాల్సి వచ్చింది తప్పితే మరి వేరే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా పోలీసులకి సత్యవర్ధన్ వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తరుణంలోనే పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే వైసీపీ నేతల టార్గెట్గా ఈ యొక్క కేసులు బనాయించి వాళ్ళని అరెస్టులు వేయటం అయితే జరుగుతుందంటూ కూడా ఇటు పక్క వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వల్లభనేని వంశం మీద ఎస్పెషల్లీ ఇటు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా